ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచారు. అయితే ఈ 9 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేశారు. ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కాంగ్రెస్లోకి వెళ్ళి 9 మంది పోటీ చేశారు, బీఆర్ఎస్లోకి వెళ్ళి 9 మంది పోటీ చేశారు కాన్స్టిట్యున్సీలలో. అయితే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆల్రెడీ కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడు 9, 9, 18 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 18 మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి 2023 ఎన్నికలలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మారిన టికెట్ ఇస్తారా, ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టికెట్ ఇస్తారా? ఇది క్వశ్చన్ మార్క్. తర్వాత ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేసరికి ఎవరైతే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అవుతారు, వాళ్ళ కార్యకర్తలు సఫర్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతారు. అందుకే ఈ జంపింగ్ జపాంగ్ బ్యాచ్ తోటి మా వల్ల అవుతలేదు, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో మాకు టార్చర్ అవుతుంది, వీళ్ళు మన పార్టీ కాదని చెప్పండి, వీళ్ళు మొత్తం ఇంటర్నల్గా కాంగ్రెస్ పెత్తనం చేస్తున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని దగ్గరికి రాణిస్తలేరు, మా పార్టీ క్యాడర్ని డ్యామేజ్ చేస్తున్నారు, నా వెనుకున్నటువంటి క్యాడర్ని డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్లీ వీళ్ళు కాదు అని చెప్పండి, మన పార్టీ అవసరం లేదని చెప్పండి, వీళ్ళని కాంగ్రెస్లోకి వెళ్ళి తీసేయమనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. సో ఇప్పుడు రేపో మాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యక్తులే అంటున్నా. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎవరైతే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాళయాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, సంజయ్ కుమార్, ఈ 9 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి అవుట్ చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ, అంటే తీసేయబోతున్నట్టుగా. ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళు ఏం తీసేసిరు తీసేయలేదని చెప్తలేరు. అంటే వీళ్ళు స్పీకర్ సార్ డిసిషన్ కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు అని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు లేవని స్పీకర్ సార్ డిసిషన్ వచ్చింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లేదు లేదు కాంగ్రెస్లోనే తిరుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పర్సనల్ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు చెప్తలేరు? వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? మాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలి అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంది? వాళ్ళు ఎట్టి పరిస్థితులలో పార్టీ మారలేదు, మా పార్టీలోకి రాలేదు, కాంగ్రెస్లోకి, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, మాకు మా కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్పబోతున్నారు. ఇప్పుడు అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ స్పీకర్ సార్ డిసిషన్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చెప్పబోతున్నారట. రేవంత్ రెడ్డి అయినా, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడైనా, మీనాక్షి నటరాజన్ మేడం అయినా, లేకపోతే ఇంకా ఏమైనా అఫీషియల్ లెటర్ అయినా, కాంగ్రెస్ పార్టీ నుండి అఫీషియల్ లెటరు పార్టీ మారినటువంటి ఎవరైతే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రాలేదు, మనకు సంబంధం లేదు, కాంగ్రెస్ లీడర్లు మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, టెన్షన్ లేదు, వాళ్ళు పార్టీలు మారలేదు, మన కాంగ్రెస్కి వాళ్ళకి సంబంధం లేదని ఒక లేఖ విడుదల చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది వినబడుతున్న చర్చ.